యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది వారు రక్షణ కొరకు వారు ఎన్నెన్నో ప్రొటెక్షన్స్ చేస్తూ ఉంటారు. కాపాడేవారు, కరుణించే వారి కోసం ఎవరి దగ్గర ఉంటే మనకి క్షేమం ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటే మనకి రక్షణ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటే మనకి క్షేమాభివృద్ధి కలిగిద్ది అని ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర క్షేమం ఉంటుంది అనుకుంటారు, కొన్నిసార్లు భర్త దగ్గర క్షేమం ఉంటుంది అనుకుంటారు, కొన్నిసార్లు భార్య దగ్గర క్షేమం ఉంటుంది అనుకుంటారు. కొన్నిసార్లు మీ ఆత్మీయమైన జీవితంలో ఎవరో మనకి రక్షణ చూపించాలి, కాపుదలు ఇవ్వాలి, వీరి దగ్గర ఉంటే నాకు క్షేమం ఉండిద్ది అనుకుంటాం. కానీ ఎవరైతే మనకి క్షేమం అనుకుంటామో వారు మనకి మోసం చేయొచ్చు, మనల్ని అన్యాయం చేయొచ్చు. మనం ఎదుటి మనిషిని ఎంత బాగా నమ్ముతామో ఎదుటి మనిషి మనల్ని అంత మోసం చేస్తాడు. మనం ఎదుటి మనిషిని ఎంతగా నమ్మకంతో ఉంటామో ఎదుటి మనిషి మనల్ని అంతగా మోసం చేస్తాడు. అందుకని బైబిల్ చెబుతుంది, యెహోవా మీకు రక్షణ దయచేయును, మీరు చూస్తారు. ఎవరి రక్షణ, ఎవరి క్షేమము మనకి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ దేవుడు మాత్రం మనకి ఆయన రక్షణ కలుగజేసి ఆయన మనకి క్షేమాన్ని కలుగజేస్తాడు. ఆయన మనం రక్షణని మనం ఎలాగ అనుభవించగలుగుతాం, ఎలాగ మనము ఆయన రక్షణని మనం చూస్తాం. మొదటిగా మనం గమనిస్తే దేవుడిని మనము బ్రతిమలాడుకోవాలి. దేవుడి దగ్గర మనము బ్రతిమలాడుతూ అనేది నేర్చుకోవాలి. బైబిల్లో కానాను స్త్రీ ఉంది, అడిగిద్ది, ప్రభువా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, దురాత్మ పట్టి ఏడుస్తుందయ్యా, ఒక్కసారి నా బిడ్డను వచ్చి బ్రతికించయ్యా అని బ్రతిమలాడుకుంది. యేసు ప్రభువారు ఎంత ఆలస్యం చేసే కొద్దీ అంతగా బ్రతిమలాడింది. ఈరోజు నువ్వు మనుషులను బ్రతిమలాడుకుంటున్నావు, అయ్యా అయ్యా ఈ పని చేయయ్యా, మనుషు కాళ్ళు పట్టుకుంటున్నావు, నాకు ఈ యొక్క సహాయం చేయయ్యా. కొన్నిసార్లు పిల్లలు మన మాట వినరు, కానీ మనం వాళ్ళని బ్రతిమలాడుకుంటా ఉంటాం. వాళ్ళని మనం ఎంత బ్రతిమలాడినా కానీ మన మాట వినే పిల్లలుగా కొంతమంది ఉండరు. నువ్వు ఆ బ్రతిమలాడుకునేదో దేవుడిని బ్రతిమలాడుకుంటే, ఒకవేళ నువ్వు అప్పులు సమస్యల మధ్యలో ఉంటే ఆ అప్పుల వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకునే దానికంటే, నాకు ఈ అప్పుల సమస్యల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దేవుడిని బ్రతిమలాడుకుంటే ఈ అప్పుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు కదా, దేవుడు మాత్రమే నీకు సహాయం చేసేవాడు. ఆయన దయచేయు రక్షణ నువ్వు చూస్తావు. నీ బిడ్డలకి ఆయన రక్షణ దయచేస్తాడు, నీ కుటుంబానికి ఆయన రక్షణ దయచేస్తాడు, నీ వ్యాపారానికి ఆయన రక్షణ దయచేస్తాడు. ఆయన నమ్ముకున్న మనము, ఆయన సహాయాన్ని పొందుకోవాలనుకున్న మనము మొదటగా
ఆయన దగ్గర బ్రతిమలాడుకోవాలి. అందుకనే బైబిల్లో రాసి ఉంటుంది, విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. ఒక గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటాడు, ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని. వాడికి తెలుసు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే వాడికి స్వస్థత కలిగిద్దని. ఈ రోజున మనము రక్షణ పొంది కొన్ని సంవత్సరాలని కావచ్చు, కానీ ఎవరిని బ్రతిమలాడుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయో. ఒక టీవీ రిపేర్ వచ్చినప్పుడు ఒక టీవీ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం బ్రతిమలాడుకుంటే ఆ టీవీని త్వరగా వాడు రిపేర్ చేస్తాం. ఒక బైక్ రిపేర్ అయినప్పుడు ఆ బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అతన్ని బ్రతిమలాడి త్వరగా చేయాలంటే అతను త్వరగా చేసి రిపేర్ చేస్తాడు. ఎవరు దేనికి రిపేర్ అయితే చేస్తారో వాళ్ళ దగ్గరికి మన వస్తువు తీసుకెళ్ళినప్పుడు అది రిపేర్ అయ్యి చేస్తారు. మన ఆత్మీయ జీవితంలో మన సమస్యలకి ఆటంకాలు కలిగిన, మన వ్యక్తిగతంగా మనము అనేకమైన బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే వాటిని విడుదల కలగచేసేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అదే కాలంలో నువ్వు దేవుడిని నీ దగ్గర బ్రతిమలాడుకోవటం నేర్చుకుంటే ఎవరెవరినో నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోయిన నీ కుటుంబానికి ఆయన క్షేమావృద్ధిని కలుగచేస్తాడు. ఆయన కృపాక్షేమములు నీ కుటుంబం వెంట ఆయన నడిపిస్తాడు, ఆయన నడుస్తాడు. ఆనాడు నోవా కాలంలో కూడా నోవాకు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ జలప్రళయం నుండి తప్పించబడ్డాడు తన కుటుంబంతో సహా. ఒకవేళ నువ్వు ఈ రోజున ఏ ఒక ఆపదలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ ప్రతి ఆపదను దేవుడు తొలగిస్తాడు, తీసివేస్తాడు. అటు కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు తోడే ఉండవుగాక.